కాశీవాస సాంబ శివ కాచే తండ్రి మహదేవా పొంగే గంగే నీ చలవా కరుణకు లేదే ఏ కొదవా మదిలో కోరిక తీరే మార్గం కావా బోలో శంకర్ మహారాజ్ కి హర హర మహాదేవ్ నీ ఆజ్ఞ లేనిదే స్వామి చిన్న చీమైన కుట్టదే ఏమి నీ చూపు లేనిదే స్వామి ఈ సృష్టి లేదంట ఏమి ముగ్గురు మూర్తుల యొక్క శరీరమును స్పృశించినవి ఏ మహానుభావుడు భవుడో ఏ మహానుభావుడు హరుడో ఏ మహానుభావుడు శంకరుడో ఎవరు సదాశివుడో అటువంటి ఆయన శరీరాన్ని ఆపాదమస్తకం తాకి వచ్చిన గంగ. అందుకే గంగని ముట్టుకుంటే చాలు, రోజు అక్కర్లేదు, జీవితంలో ఒక్క మాట ఎవడైనా గంగలో ఒక్క చుక్క ఇలా నోట్లో వేసుకుంటే వాడు ఖాయంగా ఉత్తమగతులు పొందుతాడు. గంగా జలములకు ఆ శక్తి ఉంది. అందుకే సనాతన ధర్మానికి అంతటికీ కూడా జీవనాడి గంగా నది. వేదంలో స్మృతులు ఒక మాట చెప్తాయి, మిగిలిన నదులలో తలముంచి స్నానం చేస్తే ఫలితం. గంగానది విషయంలో స్నానం వరకు కూడా వెళ్ళక్కర్లేదు, స్నానానికి కూడా రాలేకపోతున్నానే అన్న ఆర్తి ఉన్నవాడు గంగానది 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 అన్నాడు అనుకోండి, వాడికి గంగానది స్నాన ఫలితం వేసేస్తాడు.